ఏది సంపాదించుకోవద్దు, గుడారాలు వేసుకొని బ్రతకాలి. ఈ మాట ఎవరి జీవితంలో కనబడుతుంది? అబ్రహాము జీవితంలో కనబడుతుంది. అబ్రహాము ఇస్సాకును పిలిచి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చిన అబ్రహాం ఏమంటాడో తెలుసా? నాయనా ఇస్సాకు, ఈ లోకము మనకి శాశ్వతం కాదు. ఈ యెరూషలేములో మనం ఉంటున్నామే తప్ప మహా యెరూషలేము పరలోకములో ఉంది, పునాదులు గల పట్టణం. ఈ భూమికి పునాది పోడైపోతుంది, మనము డేరాలు వేసుకొని బ్రతకాలి నాయన. ఈ మాట ఎవరు విన్నారు? రేకాబు ఉన్నాడండి. రేకాబు విన్నాడు. ఆ రేకాబు విని ఆ మాటను తన పితరులు చేసిన మాటని, ఈ పితరులు రేకాబు అయితే రేకాబుకు పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వాళ్ళు బ్రతికిన జీవితం చూశారండి. రాజుల కాలంలో బ్రతికిన రేకాబు చూశారు. ఆ కాలంలో బ్రతికిన ఆయన తన పిల్లలకి ఏం చెప్పాడంటే, ద్రాక్ష రసము కానీ, ఇల్లు కట్టుకోవటం కానీ, పని చేసుకోవటం కానీ మీకు తగదు నాయన. మీరు ఏమి ఉండకండి, మీరు గుడారాలు వేసుకుని దేవుని మీద ఆధారపడి బ్రతకండి. బ్రతకగలరు, అలాగే బ్రతకలండి. అంటే దేవుడి కుటుంబం, దేవుడు ప్రేమించిన కుటుంబం ఎలా బ్రతుకుతుందయ్యా అని మనం ఆలోచించగలిగితే మనలో దేవుడు ఉంటే మనకేది లోటుండదు ప్రియులారా. ఒకవేళ దేవుడు లోటించిన కలిమిలో కూడా దేవుడు ఆశీర్వాదించగలడు. యోబు గారిలాగా దేవుడే ఇచ్చను, దేవుడే తీసుకును, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక అని మనం అనగలమా? భక్తుల జీవితాలు చూసారా ఎంత బాగున్నాయి. ఈ రేకాబీలు కుటుంబాన్ని దేవుడు ఎందుకు చెప్పాడు ఇశ్రాయేలీయులకి? ఆ తరములో ఎందరనో చూపించాడు, వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. భయము కలిగి, భక్తి కలిగి, చెడుతనాన్ని విడిచిపెట్టి, లోకమంటే ఆశ లేక, సంపాదన మీద ఆశ లేక, యెహోవా దేవుడు మాకు చెప్పిన ఆజ్ఞలు మా పితరులు చెప్పాడు, వాటిని మేము పాటించాలని ఒక వంశం మాట్లాడుతుందండి, ఒక కుటుంబం మాట్లాడుతుంది. దాన్ని చూపించాడు దేవుడు. చూపించి ఏమంటున్నాడు తెలుసా? 14 చూడండి, అందరూ చూడండి, 14 వచ్చిన ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరులు ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందల కాడే లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాట వినకున్నారు. చూసారా పిల్లలు ఏమంటున్నాడు? దేవుడు పాతతో పలుకుతున్న మాట అండి. రేకాబు కుటుంబం, తన కుమారుడు యెహోనాదాబు కుటుంబం, తను చెప్పిన మాటలు నేటి వరకు స్థిరముగా ఉన్నాయి, స్థిరముగా ఉన్నాయి. నేను పెందల కాడే ప్రవక్తలను పంపిస్తున్నాను, నా మాటలు మీలో ఎందుకు స్థిరముగా లేదు? చూడండి అయ్యా యెహోనాదాబు కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని చూడండి, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారు. కుటుంబాలే దేవుని కొరకు బ్రతికాయి ప్రియులారా. బ్రతకని కుటుంబాలు చాలా తక్కువగా కనబడతాయి మనకి. దేవుని కొరకు బ్రతకని కుటుంబాలే ఎక్కువగా కనబడతాయి. కానీ దేవుని దృష్టిలో బ్రతికిన వారు కూడా అనేక మంది కోకొల్లలుగా ఉన్నారు. ఆయన ఒక వంశాన్ని, ఒక కుటుంబాన్ని చూపిస్తూ తండ్రి చెప్పిన మాటను స్థిరముగా ఉన్నాయి. వాళ్ళు ద్రాక్షరసము తాగట్లేదు, వ్యాపారాలు చేయట్లేదు, ఆ తండ్రి మాటకు భయపడి నా కొరకు బ్రతుకుతున్నారు. నేను తరతరాలకు శిక్షిస్తున్నాను, 10 అదే అంటాడు, 10, 11, 12లో నేను శిక్షిస్తున్నాను, శిక్షకి లోబడిపోవడం మీరు మారరా? నేను ఎన్నిసార్లు శిక్షించడం మీరు మారని అడుగుతూ, మరి ఏం చేయాలి చెప్పండి? పెద్దల కాడే పిల్లల పంపుతున్నాను కదా, మీరు కుటుంబాలుగా మారకపోతే ఎలాగని 19వ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడండి. కనుక రేకాబు వంశంలో వచ్చిన యెహోనాదాబు కుటుంబంలో ఉన్నవారు అందరూ నా కొరకు బ్రతుకుతున్నారు కాబట్టి నిత్యం ఆ కుటుంబంలో నుండి నా కొరకు బ్రతికేవారు ఉంటారు. చూసారా? ఈరోజు కుటుంబాలలో దేవుని కొరకు బ్రతికేవాడు ఎవడో లేడని మనం అంటున్నామంటే దాని కారణం ఏమో తెలుసా? మనమే.
ఆ రోజు కుటుంబాలలో తరతరాలకి ఎవరో ఒకరు ఉండిపోయారు, పితరులు వెళ్ళిపోయారు. ఆ వంశములో నుండి రేఖాబీల వంశము నుండి యెహోరాహాబు వంశములో నిత్యము నా కొరకు బ్రతికేవాడు ఉండక మానడు. చూసారా ఎంత చక్కగా ఉందన్నమాట. అంటే ఆ కుటుంబంలో వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? నాలో ఉంటారు. ఎందుకున్నారు? ఆ కుటుంబం అంతా నా కొరకు బ్రతికారు కాబట్టి. ఈరోజు మన కుటుంబాలు ఎందుకు బ్రతకట్లేదు అనేది ఆలోచించగలిగితే భక్తి పైకి మనకుంది తప్ప లోపల ఆత్మను రక్షించుకోవాలనే ఆలోచన లేదు. చూసారా, మనలో దేవుణ్ణి ప్రేమించట్లేదు కాబట్టి కుటుంబంలో దేవుని ప్రేమ కనబడట్లేదు. పిల్లలు మారారా, రక్త సంబంధులు మారారా, ఎలా ఉన్నారనే ఆలోచన లేక దేవుడు ఏదైతే వదలమన్నాడో దాని మీదే ఆశ కలిగి ఉన్నాం. ఏం వదలమన్నాడైనా? ఇల్లులు గాని, స్థలాలు గాని, భూములు గాని, పంటలు గాని విడిచిపెట్టాలి. అంటే బ్రతకొద్దు మొత్తం విడిచిపెట్టేయని కాదు. స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మొదట ప్రేమించవలసింది నన్ను ప్రేమించిన వారు అదిగో అప్పుడు గుడారాలు వేసుకుని అలా బ్రతికిన వారిని నేను పోషించలేదా? వాళ్ళకి ఏ లోటు వచ్చింది? అన్ని సమపాలులుగా నేను పోషించాను కదా అని యేషేబు గారి కాలంలో, కరువు కాలంలోనే ఆ కుటుంబాన్ని అంతా పోషించడానికి ఆ కుటుంబంలో ఒకరిని ఎన్నుకుని తర్వాత రాజుగా నిలబెట్టాడు. ఆ తర్వాత ఎన్నో కుటుంబాలను మనకు చూపించాడు. అలాగ నూతన నిబంధనలకు వచ్చేసరికి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 1 నుండి 30 వరకు ఆ సందర్భం అంతా మనకి ఎవరైనా కనబడతాడు? ఒక భయభక్తులు కలిగిన అన్యుడు కొర్నేలు కనబడతాడు. అతను తన ఇంటి వారందరినీ భయభక్తులు